నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక్క పదం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. భగ్గున మండే భాస్వరంలా తయారైంది. సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాలను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. పుట్టకొకరు చెట్టుకొకరుగా ఉన్న తెలంగాణ వాదులను ఏకం చేసింది. అసలేంటి ఆ పదం? ఎందుకంత రచ్చవుతోంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పుష్కర కాలమైంది. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు ప్రజలు. కానీ కొందరి బుర్రల్లో విభజన పురుగులు ఇంకా చావలేదు. నిలువెల్లా విద్వేషంతో కొందరు పెట్టిన పోస్టులు తెలంగాణ వాదుల్లో అగ్గిరాజేశాయి. మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆకతాయిలపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. 12 ఏళ్ల ఇడుపు కాగితంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇడుపు కాగితం అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా సినిమా తెరకెక్కనుంది. ఆ మూవీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆంధ్రాలో ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా? తెలుగు భాషలో డబ్ చేస్తారా? లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్ టైటిల్స్ వేస్తే హ్యాపీ అవుతాం అంటూ కొందరు నెటిజన్లు చేసిన వెకిలి పోస్టులు తెలంగాణ బిడ్డల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాల త్యాగ ఫలితమే తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి సబ్బండ వర్గాలు సమర భేరీ మోగించాయి. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి పుష్కర కాలంగా స్వరాష్ట్రాల్లో పాలన సాగిస్తున్నాయి. అయినా ఏదో ఒక సందర్భంలో తెలంగాణపై దాడి జరుగుతోంది. తెలంగాణ యాసను, తెలంగాణ మాండలికాన్ని అంగీకరించలేని కొందరి సంకుచిత మనస్తత్వం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాతే తెలంగాణ అస్తిత్వంతో సినిమాలు నిలదొక్కున్నాయి. వెండితెరపై ఎన్నో మట్టి కథలు ప్రాణం పోసుకున్నాయి. మల్లేశం, ఫిదా, అర్జున్ రెడ్డి, విరాట పర్వం, బలగం, దసరా, దండోరా లాంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. సోదర భావంతో టాలీవుడ్ కళకళలాడుతుంటే తెలంగాణ వ్యతిరేకులకు కంటగింపు అయినట్లుంది. అందుకే ఇడుపు కాగితంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం. అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ వ్యవహారిక పదం. భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందం. ఇడుపు, ఇడుసు అంటే వదిలిపెట్టడం. ఇడుపు కాగితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్. నిజానికి భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక ప్రభావాలను బట్టి ప్రతి 100 కిలోమీటర్లకు యాస, భాషలతో పాటు మాండలికాలు కూడా మారుతుంటాయి. ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ మాండలికమే లక్ష్యంగా ఇడుపు కాగితం టైటిల్పై దాడి జరిగింది. తెలంగాణ బిడ్డలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే అసలైన ఇడుపు కాగితం అంటూ చురకలంటిస్తున్నారు. తెలంగాణ ఆత్మాభిమానంపై దాడి చేస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. సినిమా టైటిల్ వివాదం రాజకీయాలకు కూడా పాకింది. ఇడుపు కాగితం అనే పదానికి అర్థమేంటో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాగా తెలుసన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం. వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కామెంట్లతో జన సైనికులు రెచ్చిపోతున్నారు. ఇడుపు కాగితం సరే, తిహార్ జైలు ముచ్చట్ల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే కవితని సంప్రదించండి అంటూ సెటైర్లు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవితకి ఇడుపు కాగితం ఇవ్వడం వల్లే ఇన్ని సమస్యలంటూ ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి జనసేన వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్లుగా మారింది రాజకీయ వాతావరణం. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు ఉపవాసం చేశానన్న పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు తెలంగాణ వాదులు.
అలాగే కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందన్న కామెంట్లను రీపోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో సెంటిమెంట్ పవనాలు ఎటు వీస్తాయో చూడాలి. రైట్, ఇక ఈ ఇడుపు కాగితం వివాదం గురించే ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ తురుగా శ్రీరామ్ గారు అండ్ మరో సీనియర్ విశ్లేషకులు డాక్టర్ తాటికల్ జయరామ్ గారు. నమస్కారం అండి జయరామ్ గారు, శ్రీరామ్ గారు. నమస్తే రోజా గారు. సార్, ముందుగా జయరామ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఈ వివాదము గత 4 రోజులుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిందో ఇడుపు కాగితం అని ఒక స్కూటీ పైన ప్రియదర్శి నాగదుర్గ వెళ్తూ హైదరాబాద్ ORR పైన వెళ్తున్న ఒక పోస్టర్ ఇవాళ ఇంత చర్చకు దారితీసేలా చేసింది. ఇడుపు కాగితం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనందరికీ తెలిసినటువంటి పదం అది. అంటే భార్యాభర్తలు డైవోర్స్ తీసుకునేటప్పుడు ఇడుపు కాగితాలు రాసుకున్నారు అంటే ఒక అగ్రిమెంట్ పెద్దల సమక్షంలో తీసుకునేది ఇడుపు కాగితం అనేది. అయితే దాని అర్థం తెలియనటువంటి కొందరు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు నెట్లో ఎప్పుడైతే పోస్టులు పెట్టడం మొదలుపెట్టారో అక్కడి నుంచి వివాదం మొదలైంది. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తారా అన్నట్టు దగ్గర నుంచి మొదలైనటువంటి వివాదం ఇవాళ మనం డిబేట్లో మాట్లాడుకునే వరకు తీసుకొచ్చింది. సో ఏం చెప్తారు జయరామ్ గారు ఈ వివాదానికి సంబంధించి, ఈ టైటిల్కి సంబంధించి, ఆంధ్ర తెలంగాణ మధ్య మరొకసారి ఈ సెంటిమెంట్ రగులుతున్నటువంటి పరిస్థితికి సంబంధించి? రోజా గారు, మీకు, శ్రీరామ్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇప్పుడు నాకు ఒక థింగ్ ఏంటంటే నాకు అర్థమవుతున్నదంటే రేపటి నుంచి మీ మీద కూడా ట్రోల్ జరుగుతుంది అనుకోండి. ఎందుకంటే మీరు తెలంగాణ బిడ్డ, సో మీరు చాలా స్పష్టంగా క్లియర్గా మా తెలంగాణలో అని చెప్తున్నారు కాబట్టి మీ మీద కూడా అలాంటి ట్రోల్స్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తెలియదొక్క దద్దమ్మలు చేసే పని. నేను ఇది ఆంధ్ర బిడ్డలు చేసింది అనుకోవటం లేదు. ఇది ఆంధ్ర బిడ్డలో, ఆంధ్రాను ప్రేమించే వాళ్ళు, ఆంధ్రాని గౌరవించే వాళ్ళు చేసుకున్నాను అనుకోవటం లేదు. తెలంగాణ భాషలో, ఇంకా కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఇది అవగాహన చేసిన పని. దానికి ఇది ఆంధ్ర బిడ్డలకు ఆపాదించడం నాకు ఇష్టం లేదు. మా శ్రీరామ్కు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మేము చాలా డిస్కషన్లో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు అలాంటి సందర్భమే రాలేదు. కానీ ఇక్కడ ఒక తెలంగాణ యాసను, భాషను తీసుకొచ్చేసి దీన్ని డబ్ చేయడము, సబ్ టైటిల్స్ ఏంటంటే వానంత దద్దం ఎవడుంటాడు అంటే ఇక్కడ వాళ్ళ ఇంకొక థింగ్ ఏంటంటే వాడి ఫోటో పెట్టుకోలేదు. దానికి బదులు వాడి ఫోటో బదులు ఇంకొక ఫోటో పెట్టుకుంటాడు. వాడి ప్రొఫైల్ పిక్ కూడా వాడి పిక్ పెట్టలేదు. అంటే ముఖం చూపించడానికి ధైర్యం చేయలేనటువంటి వాడి వ్యాఖ్యల్ని అంటే అవలగాని అంటున్నాను. అందుకోసం నేను ఆంధ్ర బిడ్డలు అనట్లేదు, ఆంధ్ర బిడ్డలు అనట్లేదు, అవలగాని చెప్తున్నాను. అంటే ఇక్కడ వాని పిక్ను కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు. మీ గొంతులో ఒక ఆవేదన, ఆవేశం రెండు ఉన్నాయి. మా ఆడబిడ్డగా ఆవేదన ఉన్నది, ఒక ఆడబిడ్డగా ఆవేశం ఉన్నది. దీని అవలగాలకు ఎప్పుడు అర్థం కావాలి? అంటే ఇక్కడ ఆంధ్రప్పుడు శ్రీకాకుళం యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. అనంతపురం యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. నెల్లూరు యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. కృష్ణా గుంటూరు యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. తెలంగాణ యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. ఇడుపు కాగితం అనేది మీరు చెప్పినట్టుగా అక్షర సత్యం. అది మన తాతలు తండ్రుల వరకు వచ్చినప్పుడు ఇడుపు కాగితాల మీదనే పెళ్లిలు, విడిపోవడాలు జరిగినవి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ లోపల ఒక ఇచ్చుపుచ్చుకోవడాలు ఉన్నప్పుడు ఎప్పుడు కాగితాల మీద ఆ రాత పూతలు ఉండవు. అది డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా నోటి మాట మీదనే జరిగింది ఇప్పటి వరకు. కానీ కొంత కాలక్రమేణ తర్వాత అది ఇడుపు కాగితం అనేది ఓన్లీ భార్యాభర్తల సంబంధానికి మాత్రమే ఇది చాలా స్పష్టంగా రాసుకున్నారు. ఎందుకు అంటే ఒక ఆడబిడ్డ జీవితము, మరొక మగాడి జీవితము డిస్టర్బెన్స్ కాకుండా ఇక్కడ మాత్రమే ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసింది తెలంగాణ వాదం. అట్లా అనుకుంటే ఇదే నైజాం పాలన లోపల, ముస్లిం ఆచారం లోపల తలాకే కదా. అవును, అది కూడా అదే కదా విషయము. ఇక్కడ డివోర్స్ అదే కదా. ఇక్కడ డివోర్స్ చేసుకోవడం విషయంలో కూడా దాన్ని ఇక్కడ ఇడుపు కాగితం. ఇద్దరు గౌరవంగా విడిపోయి వాళ్ళ జీవితాల లోపల స్పష్టంగా బ్రతకడం కోసమే ఇడుపు కాగితం. దాన్ని ఇంకోరి జీవితం లోపల ఇంకోరు అల్లకల్లోలం సృష్టించకూడదు అనే దాన్ని ఒక నిబంధన, బంధాన్ని విడదీయటం, వద్దనుకున్న బంధం. తెలంగాణ యాసలో చెప్పాలంటే ఇడిచిపెట్టడం. అంతే, ఇడిచిపెట్టడం.
మనం సహజంగా అనుకుంటాం కదా రోజు మనం ఏమంటే అరే ఇన్స్పెక్టర్ బాయ్ ఇదంతా ఎందుకు Yeah, అంత లొల్లి exactly. అది సింపుల్ గా చెప్తుంటాం. దీన్ని నీకు దాన్ని విషం కమ్మి విషం చిమ్మి నువ్వు ఇడుపుగాయ దాన్ని ఒక వ్యవహారిక భాషను నువ్వు వెటకారంగా మాట్లాడితే అంతకంటే వెటకారంగా మనం మాట్లాడలేమా? ఆ తెలంగాణలో ఉన్న మేధస్సు ఉన్నది, తెలంగాణలో ధైర్యం ఉన్నది, తెలంగాణలో ప్రేమ ఉంది, తెలంగాణలో ఆప్యాయత ఉంది, తెలంగాణలో యుద్ధం కూడా ఉంది. ఆ బుద్ధి లేని ఏదో ఎట్లా తెలవాలి? ఈ రోజు ఆంధ్ర బిడ్డలకు ఇదంతా నిజంగా కనుక ఆంధ్ర బిడ్డలు ఇది చేస్తారా అంటే చేయరు. దీని వెనక అవలగాల బ్యాచ్ ఒకటి ఉంటది. ఈ అవలగాల బ్యాచ్ అంతా కలిసేసి ఇది ఒకటి చెప్పాలి. నెక్స్ట్ కవిత చెప్పింది. కవిత చాలా తను వ్యవహారిక శైలిలో చెప్పింది. అరవై ఇట్లా కాదు రాబాయ్, పెళ్ళాలను వదిలిపెట్టాలంటే వాళ్ళం కాదు రాబాయ్, మీ సార్ని అడగండి రా అని చెప్పింది. అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా చెప్పండి జయరామ్ గారు, ఒక విశ్లేషకుడుగా చెప్పండి. అది కూడా పర్సనల్ గా టార్గెట్ చేయడము, అంతే ఓవర్ బోర్డ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. అది ఒకటి. దాన్ని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. అలా కవిత చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో కరెక్ట్, చెప్పే విధానం తప్పు. ఎగ్జాంపుల్ 100% కరెక్ట్, చెప్పే విధానం ఏందో తప్పు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కవిత మన ఆడబిడ్డ, మన బిడ్డ, ఆ విధానం తప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి వీడి డైవర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ఇది మీ అయ్య జాగిరా అనేటువంటి ఆ వర్డ్ ఆ మాట మాట్లాడకపోయి ఉంటే ఇవాళ కవిత ఎగ్జాంపుల్ గా తీసుకుని ఉండకపోయింది. 100% పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ గా తీసుకోకపోయి ఉండొచ్చు, ఉండకపోయి ఉండదు. ఇప్పుడు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా మనం కావచ్చు, ఈవెన్ మీరు నేను మనం తెలంగాణ పుట్టిన మన బిడ్డలం మనం కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలను తెలంగాణ బిడ్డలు ఏ రోజు మాట్లాడారు. అది ఆంధ్ర వరకే పరిమితమైంది, ఆంధ్రాలోనే మాట్లాడారు. కానీ ఇక్కడ మాట్లాడలేదు. ఆయన పర్సనల్ లైఫ్ లాగానే చూసాం. కానీ ఈ రోజు ఆయన వచ్చేసి మీరు అన్నట్టుగా ఆ సంబోధన లేకపోతే ఇంకా గౌరవంగా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ లో విషయమైన ఇక్కడ విధానం కరెక్ట్ కాదు. కానీ ఇడుపు కాగితం ఏదైతే ఉందో ఇది మన భాష, మన భావం, మన అనుబంధం, మన గుండెల్లో ఉన్న ఒక వేదనకు ఫుల్ స్టాప్ ఇడుపు కాగితం అనేది. ఈ రోజు ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఆంధ్రకు ఇడుపు కాగితం అయిపోయింది. ఇప్పుడు అదే వచ్చింది కదా నెక్స్ట్, అంతవరకు వెళ్ళింది 12 ఏళ్ళు అయింది ఇడుపు కాగితం అయిపోయింది. అలాగని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండొద్దాం మనం అన్నామా ఎప్పుడన్నా? నా వైఫ్ షీస్ బిలాంగ్స్ టు ఆంధ్ర, ఒక అత్యున్నతమైన కుటుంబం నుంచి వచ్చినామే. అలాగని చెప్పేసి ఏ రోజు మాకు రాలేదే. మాకు కులాలు రాలేదు, మతాలు రాలేదు, ఇబ్బందులు రాలేదు, ప్రాంతాలు రాలేదు, భాష రాలేదు. మరి ఇదేమీ లేనప్పుడు మీకు ఎందుకు రవాయి నొప్పి నాకు అర్థం కాదు. రైట్, శ్రీరామ్ గారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు, ఈ మధ్యకాలంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి వివాదము ఒక భాష, ఒక భావోద్వేగము, ఒక అస్తిత్వానికి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నాళ్ళ నుంచో, అంటే ఇప్పటి వరకు కామ్గా ఉన్నటువంటి దీన్ని మళ్ళొక్కసారి రైజ్ చేసి ఒక అగ్గిని రాజేసేటువంటి దిశగా దీన్ని తీసుకెళ్తా ఉంది. దీంట్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు, నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఒకళ్ళకొకళ్ళు విమర్శలు, ప్రతి విమర్శలు. ఇప్పుడు మన జయరామ్ గారు చెప్పారు, కవిత వర్సెస్ పవన్ కళ్యాణ్, జన సైనికులు మళ్ళీ ఆవిడ్ని తీహార్ జైలు ఎట్లా ఉంది కనుక్కోవాలంటే మీరు కవితను సంప్రదించండి అని మాట్లాడడము. సో ఇదంతా ఎటువైపు వెళ్తోందంటారు? ఎటువైపు వెళ్తుందంటే ఆంధ్ర వాళ్ళని తిట్టే కార్యక్రమం వైపు వెళ్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడ మొదలైంది? ఎప్పుడో 12 ఏళ్ల క్రితం వదిలేసింది. అంటే ఆంధ్ర వాళ్ళకి చిమునెత్తురు లేదా, లేకపోతే ఆంధ్ర వాళ్ళకి యుద్ధం తెలీదా? ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రాని ఆ రోజు ఏం మాట్లాడారు? ఆయన ఆంధ్ర పొలావు పెంటలాగా ఉంటుందని మాట్లాడారు. అంటే అప్పుడు చిమునెత్తురు లేదా? అందరూ ఎందుకని దాని గురించి వదిలేశారు? ఆ రోజున్న వాతావరణం వేరు. ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్రం కోసం సోదరులందరూ పోరాటం చేస్తారు. సో దాంట్లో కొంచెం అటు ఇటుగా మాట్లాడతారు, సరే ఓకే అని చెప్పి అందరూ ఊరుకుంటే, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఆంధ్ర వాళ్ళని తిట్టింది ఎవరు ఈ మధ్యకాలంలో? ఎవరు? పవన్ కళ్యాణ్ సంబంధించిన దాన్ని గెలికింది ఎవరు? తర్వాత కదా పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణలోకి వచ్చి మాట్లాడింది.
ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఆంధ్ర వాళ్ళని ఎందుకు తిట్టారు? అదేదో పవన్ కళ్యాణ్కి ఒక ఆయనకి మధ్య వ్యవహారం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కట్టాల్సిన పని వచ్చింది. ఎవరికి వెలుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళు అదే చెప్పారు ఎవరు కదా అవసరం కోసం? శ్రీరామ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, కంటెస్ట్ చేయొచ్చు, ఎవరికి వచ్చినటువంటి అభ్యంతరం వాళ్ళు లేదు. కానీ కానీ వాళ్ళు చెప్పేది ఏంటి? మరి రాజ్యాంగం తెలంగాణ వాళ్ళు మీ చెప్పేది అయ్య జాగీరా వాళ్ళు అని మాట్లాడడం రౌండ్ ఎంతవరకు టేబుల్ కరెక్ట్? అక్కడ రౌండ్ కదా టేబుల్ సమావేశాలు మొదలైంది. పెట్టి వాళ్ళు చెప్తే తప్ప ఎవరు రాకూడదా? రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే రావాలి ఆంధ్ర వాళ్ళు. ఉమ్, ఆ తర్వాత కదా సీక్వెన్స్ చూడండి, మీరు సీక్వెన్స్ చూడండి. ఉమ్, సీక్వెన్స్ లో తర్వాత జరిగింది, పవన్ కళ్యాణ్ వచ్చి ఆ మాట మాట్లాడాడు. ఎస్, ఆంధ్ర ఎవరి జాగిరి కాదు, తెలంగాణ ఎవరి జాగిరి కాదు, తమిళనాడు ఎవరి జాగిరి కాదు, ఖచ్చితంగా ఎవరి జాగిరి కాదు, ఇదంతా భారతీయుల జాగిరి. కరెక్ట్. ఎవరి జాగిరి ఎవరు రాసుకుంటారు? ఎవరి పేరు మీద రాసింది? ఉమ్, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇక్కడ ఆఫీస్ పెట్టింది? మంగళగిరిలో. ఎవరి జాగిరి అయితే వచ్చి పెట్టారు? మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తిట్టే ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టారు? ఉమ్, పెద్ద మనసుతోటి అందరూ ఎన్ని తిట్టినా సరే, ఎస్ మన కేసీఆర్ గారు ఈ రోజు ఆయన పోరాటం చేస్తున్నారు. ఆయన రాష్ట్రం అంటే కోసం పవన్ పోరాటం కళ్యాణ్ చేస్తున్నారు. కోనసీమ కొబ్బరి తోటకి దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అనడం మరి కరెక్టేనా? అన్ని వరుసగా అవన్నీ తప్పులే. మీరు చూడండి, అప్పుడు అంతా మేము విమర్శించాం, ఉమ్, ఖచ్చితంగా విమర్శించాం, అసలు కరెక్ట్ కాదని చెప్పి. ఇప్పుడు ఇది ఇడుపు కాగితం అని చెప్పి ఎవరో పెట్టిన ఒక పోస్టర్ పట్టుకొని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడడానికి ఎవరు ఆపుతుంది? ల్యాండ్లే జాగీర్లు కానప్పుడు వ్యక్తిగత జీవితాలు ఎవరు రాసి ఇచ్చారు మీకు మాట్లాడడానికి? ఉమ్, దీన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వెళ్తున్నారు మీరు? పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడండి. వ్యక్తిగత జీవితాలు తెలంగాణలో ఎవరు లేరా విడాకులు తీసుకున్న వాళ్ళు? పవన్ కళ్యాణ్ ఉదాహరణ దొరికాడా మీకు? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ కవిత గారు? ఉమ్. ఇది కాదా రెచ్చగొట్టే వ్యవహారం? దానికి రిటార్డ్ ఇస్తున్నారు కదా జనసేన సైనికులు, ఎవరేమీ కామ్గా ఉండలేదు కదా. తిహార్ జైలు గురించి మాట్లాడారు. యా, వాళ్ళైనా ఇస్తారు, వీళ్ళైనా ఇస్తారండి. వాళ్ళైనా ఇస్తారు, వీళ్ళైనా ఇస్తారు. ఇప్పుడు నేను అనేది ఒక సినిమాని సినిమాలాగా చూడకుండా ఇడుపు కాగితం అని అంటే అది ఏదో ఇంకొక పరభాషలాగా చూస్తూ దాన్ని తక్కువ చేస్తూ తెలంగాణ యాసను, తెలంగాణ మాండలికాన్ని కించపరుస్తూ అవమానిస్తూ ఈ రకంగా పోస్ట్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? తెలుగులో డబ్ చేస్తారా? పరభాష అని మాట్లాడింది ఎవరు? తెలుగు వేరు, తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరు అని మాట్లాడింది ఎవరు? తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు అని మాట్లాడింది ఎవరు? ఎందుకు విడగొట్టారు? మనందరం రాష్ట్రం విడిపోవచ్చు, తప్పేం లేదు. రాష్ట్రం విడిపోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఓకే, రాష్ట్రం కావాలి, తీసుకున్నారు. తెలుగు తల్లిని విమర్శించి తెలంగాణ తల్లి పెట్టుకుంది ఎవరు? మేము వేరు మీరు వేరు అని చెప్పింది ఎవరు? ఆ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఉన్నామని కదా చెప్పింది. ఎవరు విడిపోండి పొండి అని అటు నుంచి చెప్పారు తప్ప ఇటు నుంచి ఎవరు పొండి అని ఎవరు చెప్పలే. ఎవరు కఠినంగా మాట్లాడింది? కాబట్టి ఏంటంటే రాజకీయం కోసం ఆంధ్ర వాళ్ళని ఎన్ని రోజులు తిడతారు? రాష్ట్రం వచ్చేసింది, రాష్ట్రం వచ్చిన తర్వాత 12 ఏళ్ల తర్వాత కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తిరుగుతూ వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఖచ్చితంగా ఇటు నుంచి కూడా ఒక ఉద్యమం మొదలవుతుంది. ఎప్పుడో మొదలైన జయాంధ్ర ఉద్యమం మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది. ఎన్నాళ్ళు పడతాం? మాటలు ఎన్నాళ్ళు పడతాం? సినిమాని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత జీవితాల్లో జ్వరపడుతుంటే ఎన్నాళ్ళు బాధపడతాం? కేసీఆర్ గారిని ఆ రోజు మంచి నాయకుడు, ఆయన ఒక ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఎవరు మాట్లాడకుండా వదిలేశారు. వాళ్ళ కూతురు వచ్చి, వాళ్ళ మనవాళ్ళు వచ్చి, వాళ్ళ మనవరాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళని తిడుతుంటే భరిస్తాం అనుకుంటున్నారా? ఎందుకు భరిస్తాం అనుకుంటున్నారు? మీరు సినిమాని అడ్డం పెట్టుకుని మాట్లాడితే భరిస్తాం అనుకుంటున్నారా? మరి అదే సినిమాని అడ్డం పెట్టుకుని కదా, అడ్డం పెట్టుకుని కదా దానికి ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ పోస్ట్ చేస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు అదే సినిమా గురించి మాట్లాడదాం పోనీ. ఎందుకు మరి ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ వేరేగా పెట్టుకున్నారు కదా, అసలు ఎందుకు ఈ గోలంతా? తెలంగాణ ఛాంబర్ కావాలని చెప్పి సపరేట్ పెట్టుకున్నారు కదా, దాంట్లో తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రొడ్యూసర్లకు కావాలని చెప్పి ఈ ప్రొడ్యూసర్ సినిమాలు తీయడం, అంటే ఏ రాష్ట్రంలో
ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేసుకుంటారు, తెలంగాణలో తెలంగాణ ఛాంబర్ అని పెట్టుకున్నది ఎవరు? ఉమ్, ఆంధ్ర వాళ్ళు ఏం పెట్టలేదు. తెలంగాణ ఛాంబర్ మాకు అవసరం లేదు, ఆ ఛాంబర్ అక్కర్లేదు, తెలంగాణ ఛాంబర్ పెట్టింది ఎవరు? రైట్. ఓకే. పెట్టుకున్నారు. శ్రీరామ్ గారు కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇదే సినిమాల్లో తెలంగాణ యాసను జస్ట్ కమెడియన్లకు పెట్టడము, ఒక నవ్వించడానికి వాడుకోవడము ఇదే చూసాం. కానీ ఒక హీరోయిన్ కంప్లీట్గా ఆ సినిమాలో అవుట్ అండ్ అవుట్ తెలంగాణ భాషను మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళ ఆ సినిమాలు ఈ మధ్య కాలంలో విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చింది. కానీ అంతకు ముందంతా ఈ యాసని కామెడీకి మాత్రమే వాడుకున్నారు అనేది కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి ప్రశ్న, అవునా కాదా? ఉత్తరాంధ్ర గురించి కూడా అలాగే పెట్టారు. ఈవెన్ బ్రాహ్మణుల గురించి అలాగే పెట్టారు. బ్రాహ్మణులు ఇంగ్లీష్ తింటారని కూడా పెట్టారు. ఆ తెలంగాణ రాయలసీమ భాషని విలన్లకి పెట్టారు. ఎవరికి పెట్టలేదు? దాని గురించి మాట్లాడాలి, దాని గురించి ఖచ్చితంగా అప్రిషియేట్ చెయ్యాలి. ఇప్పుడు వస్తున్న మా సినిమాలు అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? తెలంగాణ వాళ్ళు తీయచ్చు కదా. ఇప్పుడు వచ్చిన మీరు చెప్పే ఒక లిస్ట్ చెప్తున్నారు, మంచి మంచి సినిమాలు వచ్చినాయి, మల్లేశం ఏదో అలాంటి సినిమాలు ఏదో చెప్తున్నారు. ఎందుకు తీయలేదు? అప్పుడు తీయచ్చు కదా. ఎవరొద్దన్నారు? సెన్సార్ బోర్డు ఏమైనా అబ్జెక్షన్ చెప్పిందా? సెన్సార్ బోర్డు ఏమైనా అబ్జెక్షన్ చెప్పింది? ఏం చెప్పలేదు కదా. తెలుగు వాళ్ళేమి ఇలాంటి మేము సినిమాలు తీయడానికి వీల్లేదని ఆంధ్ర వాళ్ళేమి ఒక రూల్ ఏం పాస్ చేయలేదు కదా. ఎందుకు తీయలేదు? తెలంగాణ వాదులు ఎక్కడ? తెలంగాణ వాళ్ళు చక్కగా మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఎందుకు తీయలేదు? దాన్ని తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళు, దాన్ని కూడా ఆంధ్ర వాళ్ళ మీద వస్తారంటే ఇదే సమస్య. ప్రతిదీ ఆంధ్ర కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఆంధ్ర వాడా చేసింది. దిల్ రాజు గారు ఉన్నారు, 100 సినిమాలు తీయగలడు, ఎందుకు తీయలేదు? అప్పుడు మల్లేశం లాంటి మంచి సినిమాలు ఎందుకు తీయలేదు? ఇడుపు కాగితం లాంటి మంచి సినిమాలు ఒకవేళ నాకు తెలియదు, ఇంకా మంచి సినిమా నాకు కాదు, ఇప్పుడు టైటిల్ గురించి మాట్లాడుకుంటాను తప్ప. కానీ అలాంటి సినిమాలు ఎందుకు తీయలేదు? తెలంగాణ భాష, యాస, పల్లెటూరు ఎవరొద్దన్నారు? కథాకారులు చెప్పిన బాధలు ఇవన్నీ ఎవరొద్దన్నారు? ఆంధ్ర వాళ్ళు తీశారని చెప్తారండి. మళ్ళీ ఇదేం మాట అసలు? ఆంధ్ర వాళ్ళు తీశారా? రైట్ అండి. ఎస్, మళ్ళీ మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు కంబోజ్ వెంకటేశ్వర్ గారు. నమస్కారం అండి వెంకటేశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. రైట్ వెంకటేశ్వర్ గారు, ఇప్పటివరకు జరిగిన డిబేట్ కాన్వర్జేషన్ విన్నారు కదా. ఇటు శ్రీరామ్ గారు, అటు జయరామ్ గారు మాట్లాడారు. మనం మాట్లాడుకుంటున్నది ఇడుపు కాగితం అనేటువంటి సినిమా టైటిల్ గురించి. అది ఎంత అగ్గిరాజేసింది తెలుగు రాష్ట్రాల్లో. రాజకీయ నాయకులు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేంత వరకు వెళ్ళింది. ఇంకా ఎంతకాలం మేము ఉపేక్షించబోము, దీన్ని మేము కూడా ఒక ఉద్యమం లాగా, జయాంధ్ర ఉద్యమం తరహా ఉద్యమం చేస్తాము. కేసీఆర్ తిట్టిన దగ్గర అప్పుడు ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన తిడితే కామ్గా ఉన్నాం తప్ప, ఆయన మనవళ్ళ స్థాయి వచ్చే కూడా ఇంకా మమ్మల్ని తిడుతూ ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర శ్రీవాస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇప్పటిదాకా శ్రీరామ్ గారు మాట్లాడింది విన్న తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఇడ్లీ సాంబార్ గోబాక్ కాదు, జయాంధ్ర కాదు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. మొత్తం జరిగినటువంటి ఏంటంటే, ఆంధ్ర పెత్తందారులు గత 50, 60, 70 సంవత్సరాలుగా రామోజీ ఫిలిం స్టూడియో దగ్గర మొదలు పద్మాలయ స్టూడియో కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, మిగతా స్టూడియోస్ మొత్తం ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మొత్తం జూనియర్ ఆర్టిస్టులు కానీ, సీనియర్ ఆర్టిస్టులు కానీ, పెద్ద పదవుల్లో ఉన్నటువంటి హీరోలు కానీ ఆంధ్ర వాళ్ళే. కానీ 60, 70 ఏళ్ళు మా బతుకు మీద మీరు తీసిన సినిమాలు, మమ్మల్ని జోకర్లుగా, విలన్లుగా మీరు చూపించినటువంటి, మేము 2వ శ్రేణి పౌరులుగా ఉన్నాం. మేము ఎందుకు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నాం అనేది కూడా పెద్దలు చెప్పాలి. నేను ఏమంటున్నానంటే, ఇలా ఇడుపు కాగితం దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇడుపు కాగితం అనేది తెలంగాణలో ఒక మంచి పదం. అది మేము ఎప్పుడో దానికి సంబంధించిన దాంట్లో ఎవరు ప్రెస్ మీట్లు పెట్టే అవసరం లేదు. ఎందుకంటే మీ ఇష్టారాజ్యంగా మీ తెలుగు సినిమాలు తీసుకోవచ్చు, మా ఇష్టారాజ్యంగా మా డైరెక్టర్లు తీస్తారు. దాంట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చూసుకుంటారు, దానికి సంబంధించిన వ్యక్తులు చూసుకుంటారు. కానీ మీరు తిడితే మేము తిడితే మీరు పడద్దు, అసలు పడద్దు. నేను ఏమంటున్నంటే, భాషా ప్రాయుక్త రాష్ట్రాల మీద జరిగినటువంటి మొత్తం పెద్ద మనుషుల ఒప్పందం మీద జరిగిన పెద్ద మోసమే కుట్ర. మేము ఆ కుట్రను తిప్పి కొట్టడం కోసమే 60 ఏళ్ళు మాకు కలబడ్డది. ఇవాళ మా జానపదాలు ఎక్కడ పోయినాయి, మా కళలు ఎక్కడ పోయినాయి, మా సంస్కృతి ఎక్కడ పోయింది, మా విభిన్న జాతులాగం అయిపోయినాయి. మేము ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఎందుకు పంచాయతీలు వస్తున్నాయంటే, వాళ్లకు ఇష్టం లేదు కావచ్చు మేము చేయడం. మీరు జయాంధ్ర ఉద్యమం చేయండి, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ చేయండి, మీరు ఏదైనా చేయొచ్చు. కానీ నేను ఏమంటే, ఇది చేసే
ప్రాంతీయబద్ధంగా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలి. మేం చేసేది కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. అవి ఎవరైనా చేస్తే ప్రజలు అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని విసురు. కానీ మేము అసలు ఒక్కొక్క మాటలు సినిమాలలో పెట్టిన డైలాగులు, ఊరి యాదగిరి, మేము చేసేది గుండాగిరి, మేము ఉండేది భువనగిరి, ఇట్లా ఎన్ని సినిమాలు తీసి మమ్మల్ని హింస పెట్టిరు అనేది ప్రజలు గ్రహించి ఇవాళ ఒక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఆ రాష్ట్రం పరిపాలిస్తున్నది. దాని మీద కూడా మేము ఇప్పుడు ఇడుపు కాయిదాన్ని పెట్టుకుంటాం, తెలంగాణ పెట్టుకుంటాం, బలగం పెట్టుకుంటాం, ఏదో పెట్టుకుంటాం. ఆబ్జెక్షన్ ఉంటే మీ ఆబ్జెక్షన్ చూసుకోండి. మీ ఆబ్జెక్షన్ వరకు మిమ్మల్ని చూసుకోవచ్చు. కానీ నేను ఏమంటున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటుంటే మీరు వ్యతిరేకించండి. కానీ ఇంకా పెత్తనం చెలాయిస్తాము. ఇప్పటికీ 99% హీరోలకు సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో ముఖ్య నష్టం జరుగుతుంది. ఇక్కడ హీరోలు ఒక్క తెలుగు ఇది తెలంగాణ హీరో లేడు, అంత జోకర్లు ఉన్నారు తప్ప ఇక్కడ ఏం లేదు మాకు. ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ మొత్తం మీ కనుసైనలో ఉంది. ఇప్పుడు మిత్రుడు ఏమంటుండంటే తెలుగు తల్లిని తిడుతున్నట్టు. అసలు తెలుగు తల్లి అనేది ఏ చరిత్రలో లేదు. అప్పుడు ఆంధ్ర మాత ఉండే, తమిళ్ మాత ఉండే. ఆంధ్ర మాత కాస్త 1970-80లో తెలుగు తల్లిగా వచ్చింది. మా తెలంగాణ తల్లి కనుమరుగైపోయింది. మేము ఏదో తెలంగాణ తల్లిని తెచ్చుకుంటున్నాం, పూజించుకుంటున్నాం. మేము ఒక రాష్ట్రంగా విడిపోయినాం. మేము విడిపోయేదాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మా మీద పెత్తనాలు ఎందుకు? అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి, మేము మీ దగ్గరికి రాము. కానీ పదే మీ జాగిరా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలంగాణ వాళ్ళు మిత్రులు ఏమంటున్నారంటే ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు అంటున్నారు. తిట్టడానికి గల కారణాలు కూడా వెతకాలి. నేను ఏమంటున్నానంటే అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంటర్ అవ్వాలి అని అంటే అసలు మీరు పర్మిషన్ ఇచ్చుడేంది? మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మీరు మాట్లాడుకొని మీరు అసలు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అనేది ఆయన క్వశ్చన్. నేనేమంటున్నానంటే మిత్రునికి తెలియనట్టుంది. తెలంగాణ వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వని అవసరం లేదు. ఆయన మీటింగ్ పెట్టుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే రిఫ్యూజ్ చేసింది. కాబట్టి మీరు సెకండ్ టైం పెట్టుకోవచ్చు, సెకండ్ టైం కానియచ్చు. మీరు పార్టీ పెట్టొచ్చు, రావచ్చు, పోవచ్చు. మీరు మాకు అట్లాంటి అబ్జెక్షన్స్ ఏం లేవు. కానీ ఇక్కడ తెలంగాణ యాసకు సంబంధించిన సంస్కృతి మీద మీరు దాడి చేస్తే మేము వ్యతిరేకిస్తాం. ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా రావచ్చు, అది గవర్నమెంట్ పర్మిషన్ తో మీటింగ్ పెట్టుకోవచ్చు. అది ఎవరు ప్రజలు ముందుకొచ్చి చేసింది ఏం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లోనే తప్పు ఉంది. ఆయన ఆ రోజే మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు. దాంట్లో తప్ప మిగతా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు, ఏ ఉద్యమకారులు కానీ, ఏ పార్టీ నాయకులు కానీ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిట్టిన దాఖలాలు కానీ లేవు. ఒకవేళ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమైనా స్పీడ్గా మాటలు తొర్లితే అది రాష్ట్రం రావడం కోసం జరిగిన పరిణామాలలో అందరూ ఏకీభవించారు. ఇలా అక్కడ రాయలసీమ వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ ఏకీభవించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం జరిగింది, రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇట్లాంటి పెరపచ్చులు ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపాలు, ఆంధ్రలో ఉన్న నాయకత్వ లోపాలతోనే జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు స్పీడ్గా ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఇక్కడ వాళ్ళ కోపం వస్తుంది. అంటే మీరు ఆచితూచి స్టెప్ వేస్తే ఎక్కడ కోపాలు రావు. ఇష్టారాజ్యంగా మాట్లాడితేనే తెలంగాణ యాజిటేటర్స్ కానీ, తెలంగాణ వాదులకు కానీ కోపాలు వస్తాయి. అది మీరు గ్రహించాలి. అది గ్రహించకుండా ఇప్పుడు ఎవరు కూడా ఎవరి ఫ్యామిలీలకు రారు. ఇప్పుడు తెలంగాణ ఒక కుటుంబం, ఆంధ్ర కుటుంబం అయినప్పుడు మీరు రావచ్చు, పోవచ్చు, మా దగ్గర బిజినెస్లు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మా దగ్గర మీరు పెత్తనం చేస్తామంటేనే తెలంగాణ వాదులకు కోపం వస్తుంది. అది మీరు ఫస్ట్ గ్రహించాలి. అంటే మీరు సపరేట్ గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అనేది పెట్టుకున్నారు కదా, ఇక మీ సినిమాలు మీ తెలంగాణలో ఆడేలాగా అలాంటి సినిమాలు తీసుకోండి అని అంటున్నారు. నేను ఏమంటున్నానంటే మేడం, సపరేట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టుకున్నా కూడా ఇంకొక 20-30 ఏళ్ళు వాళ్ళ పెత్తనంలోనే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇలా పద్మాల స్టూడియో కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ, సారథి స్టూడియో కానీ, ఫిలింకి సంబంధించినటువంటి రామోజీ ఫిలిం స్టూడియో కానీ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్న తర్వాత మనం ఏం సినిమాలు తీస్తాం? ఎక్కడో 1-2% తీసుకుంటుర్రు. అది కూడా తెలంగాణ యాస పెట్టి సక్సెస్ అవుతుంది. ఇంకా మనం తెలంగాణలో ఒక తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలన్నా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ డెవలప్ కావాలన్నా ఇంకా 40-50 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఆంధ్ర వాళ్ళు పోయి అక్కడ సినిమాలు తీసుకుంటే తప్ప మనకి ఇక్కడ కనపడదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి పోలేని పరిస్థితి. ఇలా ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్లు అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు కదా, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది కనుమరుగు కావాలంటే ఇప్పుడు అయ్యే పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి మేము వాళ్ళ సినిమాలు తీయొద్దనడం లేదు. మీరు ఎంటర్టైన్ చేయొచ్చు. నేను ఏమంటున్నానంటే మీరు సినిమాలు చేయొచ్చు కానీ మా మీద పెత్తనం చేయొద్దు అంటున్నాం. మా సంస్కృతి మీద దాడి చేయొద్దు. మా జాతుల మీద మేము ఏదైతే కోరుకున్నామో దాని మీద మీరు దాడి చేయొచ్చు.
మీరు ఆర్టికల్ ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మీరు రావచ్చు, మీరు పార్టీలు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మమ్మల్ని రెండవ శ్రేణి పౌరులు మీరు చూడొద్దు. మమ్మల్ని కూడా ఒక మంచి పౌరులు చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మిమ్మల్ని ఎందుకు తిడతాము అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేస్తే తప్ప మిగతా ఎక్కడ ఎవరినేమో అనడానికి ఆస్కారం లేదు. అది గ్రహించాలి పెద్దలు ఎవరైనా. నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్ గా సినిమాలు తీసుకునే స్థాయికి తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ రాలేదు. ఎందుకంటే అన్ని ఉన్నటువంటి స్టూడియోస్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళే ఇప్పుడు శ్రీనగర్ కాలనీ తీసుకున్నా, జూబ్లీహిల్స్ తీసుకున్నా, ఎక్కడ ఫిలిం నగర్ తీసుకున్నా కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఏ స్థాయికి పోతామో మన దగ్గర ఆ స్థాయి రావాలంటే ఇంకా 30-40 ఏళ్ళు పడుతుంది. కాబట్టి దాని గురించి మనం చర్చ అవసరం లేదు. ఎవరైనా సినిమాలు తీయొచ్చు. వాళ్ళు తీసిన సినిమాలు ఆడడం లేదా, మనం తీసిన సినిమాలు ఆడడం లేదా, సక్సెస్ కావడం లేదా, అది వేరు. నేను ఏమంటున్నంటే భావ స్వేచ్ఛ వేరు. కానీ మా బతుకు మీద, మా వీపు మీద, మా సంస్కృతి మీద దాడి చేయొద్దు అనేది ఉద్దేశం. రైట్ వెంకటేశ్వర జయరామ్ గారితో మాట్లాడదాం. సో జయరామ్ గారు, నేను మీకు ఒక బయట వినిపిస్తాను. వెంకటేశ్వర్ గారు మీకు ఇద్దరికి ఒకసారి వినండి. ఇది విన్న తర్వాత మాట్లాడదాం. ఒక ఇతను జబర్దస్త్లో చేస్తాడు, మరి ఎవరో అంత నాకు తెలీదు అతను ఎవరో, కానీ అతను చేసిన ఒక వీడియో వినండి, మాట్లాడతాడు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు ఉందా కొని సిద్ధంగా ఉన్నారా కొని ఇట్లా అమ్ముతారు పోయి ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. అది జరగని పని. అది అందుకే చెప్తున్నాను కదా, అసలు అందుకే ఎవరు వెళ్ళలేదు. కొనుగోలు శక్తి ఎవరికి లేదు ఇక్కడ ప్రస్తుతానికి. ఇడుపు కాగితం అనే సినిమా వస్తుంది. రైట్. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి అని అంటే ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఆస్తులన్నీ అమ్మకానికి పెడితే అంత కొనుగోలు శక్తి ఉందా తెలంగాణ వాళ్ళకి? అంత సూట్ కేసులు తెచ్చి ఇచ్చేసి వెంటనే కొనుక్కొని అమ్మేస్తే కొనుక్కొని ఉండడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నారు ఆయన. ఒకటే నేను ఇది చెప్పాలి. అప్పుడు అతను వేసిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్తున్నా తప్పితే నేను ఆన్సర్ చెప్పదలుచుకోవాలి దీనికి. ఒకటే, తెలంగాణను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ ఆస్తులు దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ హక్కులను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ భూములు దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ కాంట్రాక్టులను దోపిడీ చేసి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ యాసను, భాషను, తెలంగాణ భావాన్ని, తెలంగాణ సంబంధించిన సర్వం దోపిడీ చేస్తున్న తెలంగాణ కావాలని అడిగింది. అంటే తెలంగాణ లోపల నేను ఒక్కటే, తెలంగాణలో మీకు ఆస్తులు ఎక్కడివి, తెలంగాణలో మీకు భూములు ఎక్కడివి? ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ ఉండలేదు, ఇక్కడ చెలక దున్నదోయలేదు, మేత లేదు, భూమి పండించలేదు, భూములు ఎక్కడివి? ఇది కదా మేము అడగాల్సింది. నువ్వు అమ్మడానికి నీది కాని భూమిని నువ్వు ఎట్లా అమ్ముతావు? తెలంగాణలో నీది కాని భూమిని నువ్వు ఎట్లా అమ్ముతావు? అంటే తెలంగాణ వాళ్ళు కష్టపడితే రానివి. నేను ఒక డాక్టర్ని, మీరు ఒక యాంకరు, వెంకటేశ్వర గారు వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్. మన ఆస్తులు అంత ఉండవు. మరి మనం ఎందుకంటే ఒక నిబద్ధతగా, నిజాయితీగా మన కష్టాన్ని నమ్ముకొని మనం బతుకుతున్నాం. మరి మీరు ఇక్కడ వచ్చేసి, నేను పేర్లు చెప్పాల్సిన పని లేదు, హైటెక్ సిటీ చుట్టూ ఏ సినిమా యాక్టర్ భూములు ఉన్నాయి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైంది, ఎన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వచ్చినవి, ఆ దోపిడీ ఎవరిది, దాని వెనకాల ఎవరున్నారు ఆ దోపిడీ వెనకాల? అయితే జయరామ్ గారు, ఇన్ అడిషన్ టు దాట్ నేను ఐఎమ్ యాడింగ్ ఒక కామెంట్ ఎవరో చేశారు, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు ఏమంటే పచ్చళ్ళు అమ్మిన రామోజీరావు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంత పట్టుకొచ్చాడు, ఐడిపిఎల్లో ఉద్యోగం చేసే అంజిరెడ్డి ఎంత పట్టుకొచ్చారు, తర్వాత కాలువల కాంట్రాక్టర్ జీవీకే రెడ్డి ఎంత పట్టుకొచ్చారు. దట్ వాజ్ ద కామెంట్. ఇంకొకటి, ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు తీసుకొచ్చిన మూట సొమ్ము ఎంత, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆస్తులు ఎంత, ఇవి కదా, ఈ లెక్క పెడదామా, ఇవి తీద్దామా? అంటే మీకు ఇవి కాదు అసలు, ఇది ఏది కూడా ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కాదు. ఇక్కడ ఇడుపు కాగితం అనేది ఒక ఇంటెన్సివ్గా ఉండే ఒక భావము, ఒక బంధము. దాని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు కదా నోరు జారింది. మిత్రుడు శ్రీరామ్ ఎందుకు దీంట్లో ఎగ్జిట్ అయినా తెలియదు, కానీ
ఇక్కడ తను చెప్పింది ఏంటంటే ఇంకొక మాట కూడా చెప్పారు. ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే మా పవన్ కళ్యాణ్ని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, మేము రావడానికి ఎవరి జాగీరు కాదు కదా. అరే ఎవ్వరి జాగీరు కాదు, పవన్ కళ్యాణ్ తెలివి తక్కువగా మాట్లాడిన అనే విషయాన్ని పవన్ కళ్యాణ్కి నేను 100 సార్లు చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తాను, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. ఇక్కడే జనసేన పార్టీ పురుడు పోసుకున్నది, ఇక్కడే జనసేన పార్టీ పుట్టింది. అంటే ఇది తెలంగాణ పార్టీ. అంటే కంటెస్ట్ కూడా చేశారు కదా తెలంగాణలో, ఆల్రెడీ కంటెస్ట్ కూడా చేశారు వాళ్ళు. అదే చెప్తున్నాను, ఆంధ్రాకి వెళ్ళిపోమన్నది ఎవరు? నువ్వు వెళ్ళిపోయినావు. సో ఇక్కడ తెలంగాణలో కంటెస్ట్ చేసినావు. తెలంగాణ ప్రజలకు నువ్వు ఎందుకు దూరం అయినావు? నువ్వు ఆంధ్రకు మోస్తే కదా తెలంగాణ ప్రజలు దూరం పెట్టింది నిన్ను. తెలంగాణ గురించి మాట్లాడితే కదా తెలంగాణ ప్రజలకు దూరం అయింది నువ్వు. తెలంగాణ ఇవ్వగానే 11 రోజులు భోజనం మానేస్తా అన్న తర్వాత కదా తెలంగాణకు నువ్వు వ్యతిరేకిగా మారినావు. అదొకటి, అక్కడ నిన్ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టిళ్ళు. ఆ తర్వాత నువ్వు కంటెస్ట్ చేసావు, 0. ఆ తర్వాత మొన్న రీసెంట్గా స్థానిక సంస్థలలో చేశావు, అది 0నే. అనేక సందర్భాల లోపల అంతకు ముందు కూడా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేశావు, అది 0నే. ఇక నీ అన్నదమ్ములవి, నీ కుటుంబాలవి, నీ బంధువులవి, నీ మిత్రులవి సర్వం తెలంగాణలోనే ఉన్నారు. ఇది తెలంగాణ ఆస్తిలో నువ్వు భాగం. కానీ రీసెంట్ గా ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా విన్నాం కదా మనం, కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అని అంటే దానికి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది, అందుకోసమనే కొబ్బరి ఇది అని మాట్లాడారు కదా వెరీ రీసెంట్ గా. అదే ప్లీజ్ ఒక్క అదే అక్కడికి వస్తున్నాను. ఇక్కడ నీ ఆస్తులన్నీ తెలంగాణలో ఉంటాయి, నువ్వు నెలకు 15 రోజులు తెలంగాణ ఉంటావు. తెలంగాణకు వస్తే ఆపే దమ్మడ అని తెలంగాణలో ఉన్నావు, రావడం ఎందుకు? తెలంగాణ నుంచి వెళ్ళిపోతా కదా రావడానికి. కొత్తగా వచ్చేది ఏముంది? తెలంగాణలో ఉండి నువ్వు తెలంగాణ అంటే రెచ్చగొట్టడం కదా, ఇది రెచ్చగొట్టే విధానం కాదా? ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ దోపిడీ చేసినప్పుడు లేని కక్ష, తెలంగాణను చెరబట్టినప్పుడు లేని కక్ష, తెలంగాణలో భూములు కొల్లగొట్టినప్పుడు లేని కక్ష ఆంధ్ర కోనసీమలో ఉన్న కొబ్బరి బొండాల మీద వచ్చిందా? 25 రూపాయలు పడితే కొబ్బరి బొండం వస్తుంది. దాని మీద కళ్ళు ఎందుకు పడతాయి? అది దొరకందా? ప్రపంచంలో దొరకని కొబ్బరి బొండం ఉందా? తెలంగాణలో భూములు దొరకవు, హైదరాబాద్లో భూములు దొరకవు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ భూములు ఉండవు, హైదరాబాద్లోనే ఉంటాయి. దీనికోసం కదా మీరు వెంపర్లాడేది, ఇక్కడ భూములను కొల్లగొట్టడం కోసం కదా. అంటే ఇక్కడ నీ కొబ్బరి బొండాలకు మా భూములకు ఉన్న వ్యత్యాసం ఎంత? దాని గురించి చర్చపడతామా? అంటే ఈరోజు ఈ చర్చలోకి రారు. నీ కొబ్బరి బొండాలు అనేటివి నిజంగా తెలంగాణ వాళ్ళ కళ్ళు పడితే ఎండిపోయే లెక్క అయితే మరి నువ్వు కూడా ఎండిపోవాలి కదా, మరి అది జరగలేదే. అంటే ఈరోజు దాడి చేసే విధానం లోపల నోటి దురదతో మాట్లాడతారు తప్ప ఇంత మించి ఏం లేదు. నేను పదే చెప్తున్నాను, ఒకటే మాట చెప్తాను, ఇది ఆంధ్ర బిడ్డలకు సంబంధించిన అంశం కాదు. కొంతమంది ఆకతాయిలు చేస్తున్న డ్రామానే, దాన్ని మీరు కంట్రోల్ చేయండి. అరే అట్లా చెయ్యొద్దురా, అది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయము. ఇది ఆంధ్ర యాసలో భాషలో కానీ మనకి ఇలాంటి భావం ఉండదు. కానీ అమ్మలు ఉన్నారు, అన్నం పండించిన రైతులు ఉన్నారు అని చెప్పండి, దాన్ని ఒప్పుకుంటాం, దాన్ని డెఫినెట్ గా ఆహ్వానిస్తాం. కానీ ఇప్పుడు కంట్రోల్ చేసేలాగా కనబడట్లేదు కదా. ఇప్పుడు మనకి శ్రీరామ్ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు కదా, ఇంకా మేము ఊరుకోము, ఉపేక్షించము, దీని ఒక ఉద్యమంగా తీసుకెళ్తాము, మేము ఎంతకాలం తిడితే పడాలి, ఇలాగే ఇంకా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కదా ఇవి. శ్రీరామ్ గారికి నేను ఒక సలహా ఇస్తున్నాను. శ్రీరామ్ గారు, మీరు ఆంధ్ర ప్రజలు జై ఆంధ్ర పెట్టండి, మేము జై తెలంగాణ అంటాం. మీ జై ఆంధ్రకు తెలంగాణ సపోర్ట్ ఇస్తారు. చలో దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కేసీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పిండు చాలా సందర్భాలు. మీరు జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకురండి, మేము జై తెలంగాణ మీకు సపోర్ట్ గా వస్తాము అని చెప్పినాం. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం, మీరు జై ఆంధ్ర అనండి, మేము జై తెలంగాణ అని చెప్పి మేము సపోర్ట్ ఇస్తాం. వెంకటేశ్వర గారు మాట్లాడండి. ఇప్పటిదాకా మీరు అడిగినటువంటి క్వశ్చన్ సారు దాటవేశారు, తన సమాధానం కూడా చెప్పారు. నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. రామోజీ ఫిలిం సిటీ యొక్క ఉద్దేశము, రామోజీరావు గారి ఉద్దేశము పేపర్ వ్యాపారాలు, చిట్ ఫండ్ వ్యాపారాలు, పచ్చళ్ళ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చందనా బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ వ్యాపారాలు, మొత్తం తెలంగాణను 60 సంవత్సరాలు చెరబట్టిన ఆంధ్ర పెత్తందారు. ఎంత నష్టం జరిగింది అనేది కూడా ఇప్పుడు మనం అంచనా వేసుకుంటే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక సారవంతమైన దక్కన్ భూమి. ఇక్కడ
ఖనిజ సంపద విపరీతంగా ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అడవులు, నీళ్లు, కృష్ణా, గోదావరి ఉంటది. కానీ దాన్ని మొత్తం ఎక్కడికక్కడ రంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పెత్తందారులు మొత్తం 60 ఏళ్ళు చెరబట్టిరు. ఇవాళ ఏమున్నది అంటే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, ముస్లిం ల్యాండ్లే ఉన్నాయి తప్ప ఈ చెరబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ దందాలు చేసి కానీ మరి తెలంగాణను తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా ఇదంతా మరి ప్రజలు అనుభవిస్తున్నారా? కాదు కదా, ఒక్క కుటుంబమే అనుభవిస్తుంది. బంగారు తెలంగాణ తెస్తామన్నారు, బంగారు కుటుంబం తయారు చేసుకున్నారని కదా అపవాదం. అదే చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే 60 సంవత్సరాలు చెరబట్టిన తెలంగాణను 10 రోజులలో 10 ఏళ్లలో మనము డెవలప్ చేసుకోలేము. ఎక్కడ నష్టపోయింది అసలు? వాటర్ రాకుండా ఎందుకు జరిగింది? ఉద్యోగాలు ఎందుకు పోయినాయి? ఖనిజ సంపద ఎందుకు పోయింది? అడవులు ఎందుకు పోయినాయి? మనకు చదువు ఎందుకు పోయింది? అసలు చదువు ఒక సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ ఒక హెచ్పిటి చదువుకోవాలంటే శ్రీకాకుళంలో హెచ్పిటి కాలేజీలు ఉంటే మన దగ్గర హెచ్పిటి హిందీ పండిత్ కాలేజీలు ఉండవు. ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే లోపలికి వెళ్తే మళ్ళా ఉద్యమం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అంత క్షుణ్ణంగా ఇవాళ వైద్యం మీద, విద్య మీద, సినిమా డెవలప్మెంట్ మీద, క్లాత్ మీద, చిట్ ఫండ్ల మీద, ల్యాండ్ మీద మొత్తం మాఫియా తయారై కూర్చుంది. ఇలా పచ్చళ్ళ వ్యాపారంతో సహా, హోటల్స్ వ్యాపారంతో సహా, టూరిజం బస్సులు ఇలా తెలంగాణకు ఎంత పొల్యూషన్ వస్తున్నాయంటే ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మొత్తం కొన్ని వందల వేల లక్షల బస్సులు పొద్దున ఎల్బీ నగరు, ఆ కూకట్పల్లి, పటాన్చెరు ఆ బస్సుల వ్యవహారం చూసుకుంటే మళ్ళీ విధ్వంసం జరుగుతుందా, మళ్ళీ ఉద్యమం రావాలని అంత భయం వేస్తుంది. ఇంకా ఎందుకంటే గవర్నమెంట్లు ఆ స్థాయిలో ఆశించాలి, ఆ స్థాయిలో శాసించాలి. గవర్నమెంట్లు కూడా ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేయలేకపోతున్నాయి. అంటే ఒకేసారి చేయలేరు, దానికి టైం పడుతుంది. ఎందుకంటే అసలు ఎన్ని గుంటూరు పల్లెలు ఉన్నాయి, అసలు ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే మేము ఆంధ్ర వాళ్ళకి ఏదో వ్యతిరేకం కాదు, తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నాను మేము ఊహ తప్ప, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ఎన్నిసార్లు కక్ష కట్టిండో అది ఆయన ఈ జ్ఞానానికి వదిలేద్దాం. కాబట్టి అంత జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేది కూడా సబబు కాదు. నేను ఈ వేదికలో చెప్పదలసింది ఏంటంటే తెలంగాణ అనేది ఒక దక్కన్ పీఠభూమి. మా వనరులు మీరు కొల్లగొట్టిర్రు, మళ్ళీ మీరు పెత్తనం చేస్తారంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు చేతగాని వ్యక్తులు ఎవరు లేరు. ఇలా తిరగబడ్డ తెలంగాణ, వెనుకబడ్డ తెలంగాణ కాదు, వెనుక పడేయబడ్డ తెలంగాణ, అంత తెలివిగా ఉన్న తెలంగాణ ఇలా కోలుకుంటున్న తెలంగాణ. కాబట్టి ఈ 12 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం డెవలప్మెంట్ చేసిండు అనేది అందరూ చూస్తున్నారు. కాబట్టి తస్మా జాగ్రత్త, ఆంధ్ర పెట్టుబడిదారులకైనా ఎవరికైనా నేను ఏం చెప్తున్నా అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మా దగ్గర ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మా మీద ఎక్కి పెత్తనం చెలాయిస్తామంటే అది కుదరదు అనేది మా అభిప్రాయం. రైట్ అండి. ఓకే, జయరాం గారు, ఇప్పుడు ఈ అంశం పైన చాలామంది తెలుగు భాష, తెలంగాణ భాష ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా చాలామంది కవులు మాట్లాడారు. ఈ వివాదంలో అంటే కొంతమంది మాట్లాడింది ఏంటంటే తెలుగుకు ఆంధ్ర వాళ్లకు అసలు సంబంధమే లేదు, పురాణాలు చూసినా వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనే ఉంటుంది అని చెప్పారు. తర్వాత మన కేసీఆర్ గారు పాత వీడియోస్ చూస్తుంటే జైలు నుండి 3 ఖైదీల పరారు అని చెప్పేసి కొన్ని సెంటెన్సెస్ వీళ్ళు మాట్లాడుతూ తెలుగు మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ ఆ సెంటెన్స్లోనే జైలు అనేది ఉర్దూ, తర్వాత ఖైదీ అనేది ఉర్దూ, పరార్ అనేది ఉర్దూ. ఇక అందులో తెలుగు ఎక్కడుంది, వీళ్ళు మాట్లాడేది తెలుగు ఎక్కడ అని చెప్పేసి అని అన్నారు. అంటే తెలంగాణని కించపరుస్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఇప్పుడు ఈ సినిమా ఇంత వివాదాన్ని సృష్టించింది అని అంటే ఒక సినిమాని ఒక సినిమాలాగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరుప్పు చూడండి, ఒక సినిమా వచ్చింది, కాంతారా చూడండి, అది సూపర్ హిట్ అయిపోయినాయి. అవి అంటే అసలు ఆ పదాలకు అర్థం కూడా తెలియదు మనకి, కానీ అది సూపర్ డూపర్ హిట్ అయిపోయిన సినిమాలు. ఒక టైటిల్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం ఇంత ఎందుకు సృష్టిస్తూ ఉన్నారు అనేది. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తమిళనాడులో నేను పెరిగాను, అక్కడ చదువుకున్నాను కూడా. మీకు తమిళనాడులో యాసలు చూస్తే ఒక 6 యాసలు ఉంటాయి. అది 100 కిలోమీటర్లు దాటితే ఒక యాస వస్తుంది. అది మనందరికీ ఒక 100 కిలోమీటర్లు దాటితేనే యాస మారిపోతా ఉంటుంది. అవును, 6 యాసలు ఉంటాయి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ అలానే ఉంటది. అవును, శ్రీకాకుళం, విజయనగరం. ఈవెన్ తెలంగాణలో కూడా మీకు ఉత్తరాంధ్ర తెలంగాణ వేరు ఉంటది, దక్షిణాంధ్ర తెలంగాణ వేరుగా ఉంటుంది. కరెక్ట్. ఆ డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణలో కూడా ఆ డిఫరెన్స్ ఉంటుంది.
అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడే దాన్ని ఇడుపు కాగితం విషయానికి వస్తే ఎంటైర్ తెలంగాణలో మొత్తం ఇది ఒకటే వర్డ్. ఎంటైర్ తెలంగాణ ఇడుపు కాగితమే అంటారు దీన్ని. అవును. ఇంకా వేరే వర్డే ఉపయోగించారు దీన్ని. ఇది సెంట్రలైజ్డ్ గా ఉంటది ఈ వర్డ్. అంటే ఈ వర్డ్ ని వాళ్ళు తీసేసి ఒక సినిమాగా ఒక కథను రూపొందించుకోవాల అనుకునేది ఒక యాక్టరు లేదా ఒక దర్శకుడి ఒక నిర్మాత ఆలోచన. సో అది ఏదో ఉన్నది, అది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ఆ విషయం. కానీ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ ను కూడా మీరు గౌరవించకపోతే మీ బ్రెయిన్స్ అంత కంజెస్టెడ్ గా ఉన్నాయి కదా, అంత కుచితంగా మనస్తత్వంతో ఉన్నాయి కదా, అంత కంజెస్టెడ్ బ్రెయిన్ తో మీరు ఆలోచిస్తూ ఉంటే ఏం వాల్యూస్ ఉంటాయి అంటే ఇక్కడ మాండలికాలు అనేది మీరు చెప్పినట్టుగా ప్రతి 100 కిలోమీటర్స్కి ఒక మాండలికం మారిపోవడం అనేది సహజం. అక్కడ విధానాలు మారిపోవడం సహజం. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే 100 కిలోమీటర్లు కాదు, హైదరాబాద్కి జనగాం వరంగల్కి నుంచి వచ్చేసి మన ఖమ్మం నుంచి మళ్ళీ మధ్యలోకి వస్తే మహబూబాద్ నుంచి భద్రాచలంకి వస్తుంది. మినిమం వేరియేషన్ కనిపిస్తుంది. ఆ వేరియేషన్స్ ని మనం గౌరవించుకుంటూ బతుకుతున్నాం కదా. అంటే ఈ రోజు దాన్ని గౌరవించకపోతే వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు గౌరవించడం ఉంచండి. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయి 12 ఏళ్ళు అయిందంటే 12 ఏళ్ల క్రితమే ఇడుపు కాగితం ఇచ్చేసినాం వాళ్ళకి. అబ్సల్యూట్లీ. కానీ ఇంకా ఎందుకు మన టైటిల్, మన సినిమా, మన మట్టి వాసన, మన ఇష్టంగా మనం తీసుకునేటువంటి స్వేచ్ఛ, మన సినిమాకి మన టైటిల్ పెట్టుకునేటువంటి, మన తెలంగాణ పదం పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేదా? దీనిపైన మళ్ళీ ఇంకా వాళ్ళ ట్రోలింగ్ ఏంటి, వాళ్ళ హేట్రెడ్నెస్ ఏంటి, వాళ్ళ నెగిటివిటీ ఏంటి, ఇవి క్వశ్చన్స్. అబ్సల్యూట్లీ అండి. ఇది డెఫినెట్ గా మనం ప్రశ్నించాల్సిందే. ఇది ఆంధ్ర ప్రజలను అవమానించడం కాదు, ప్రశ్నించడం కాదు. ఇక్కడ మన అస్తిత్వాన్ని దెబ్బ కొడుతుంటే దీన్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రశ్న. ఇది ప్రొటెక్షన్ లో ఉన్న ప్రశ్నే తప్ప ఇప్పుడు గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకోవడానికి ట్రై చేస్తే తన రెప్పల కింద తన బిడ్డల్ని కాపాడుకుంటది. అదే తప్పనే ఎట్లా తన బిడ్డలకు ఉండే అస్తిత్వాన్ని తనకు కాపాడుకునే ప్రయత్నం లోపల క్లోజ్ చేసుకుంటది. ఇక్కడ మన భాషను కాపాడుకోవటం లోపల మన కూడా ఈవెన్ తెలంగాణ తల్లి అనేది ఒకటి శ్రీరామ్ గారు ఒకటి బ్లండర్ మిస్టేక్ మాట్లాడుతున్నారు. మీకు తమిళనాడుకు వచ్చినప్పుడు తమిళ తల్లి ఉన్నది, ఆంధ్ర వస్తే ఆంధ్ర తల్లి ఉంది అప్పుడు. కానీ ద్రవిడియన్ గా మనమంతా ఒక్కటిగానే ఉన్నాం. కానీ భాష పరంగానే ఆ గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ తోని ఆంధ్ర తల్లిగా మారిపోయాం. స్టేట్ గా దాన్ని స్టేట్ గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ 2 రాష్ట్రాలుగా డివైడ్ అయిపోయి ఈ ఆస భాషల నుంచి పుట్టుకొచ్చింది తెలంగాణ తల్లి. అంతే తప్ప ఆంధ్ర తల్లికి ఒక ఖచ్చితంగా ఒక కాంట్రాస్ట్ గా ఉండాలన్న తెలంగాణ తల్లి కాదు. ఇక్కడ యాస భాష స్టేట్. ఈ స్టేట్ కు సపరేట్ బోర్డు ఉంటది, సపరేట్ ఫిలిం ఛాంబర్ ఉంటది, సపరేట్ సెన్సార్ బోర్డు ఉంటది, సపరేట్ గా తెలంగాణ తల్లి ఉంటది, అన్నీ ఉండొచ్చు. ఇది స్టేట్ కదా. ఈ స్టేట్ గా మీరు ఎందుకు గుర్తిస్తలేరు? స్టేట్ అంటేనే సర్వం ఉండాలి. ఒక స్టేట్ ఇంకో స్టేట్ మీద ఆధారపడొద్దు. దుర్మార్గం ఏంటంటే ఇంకా ఈ స్టేట్ మీద ఈ రోజు మన నాయకుల దుర్మార్గం వలన, ఈ రోజు నేను ఆంధ్ర వాళ్ళని అనదలుచుకోలేదు, మన నాయకుల దుర్మార్గం వలన ఇంకా ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్టర్లను తీసుకొచ్చి నెత్తిన పెట్టేసి ఇక్కడ సంపదనంతా తీసుకెళ్లి వాళ్ళు పంచుకునే ప్రోగ్రాం పెట్టేళ్ళు. ఇది నాయకుల దుర్మార్గం. ఈ రోజు నిజంగా కనుక తెలంగాణ నాయకులు చేతనైతే తెలంగాణలో ఉన్న కాంట్రాక్టర్లకు మీరు విలువనియండి, కాంట్రాక్టర్లకు గౌరవం ఇవ్వండి, కాంట్రాక్ట్స్ ఇవ్వండి, చేయించండి. మన పైసలు మన దగ్గరే ఉంటాయి కదా, మన సంపాదన మనమే ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ డబ్బులు ఇక్కడే ఉంటాయి కదా. ఆ విషయాన్ని మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? కాదు అట్లా కాదు. ఇది ఏం చేయాలంటే ఎవరికో తీసుకొచ్చి అంటగడితే వాటితోని మనం కమిషన్లు మాట్లాడుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనలు, రాజకీయ ఆలోచనలు. ఇది అందరికి వర్తిస్తుంది, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఒక్కొక్కరికి ఎలా గింజుకున్నా ఐ డోంట్ కేర్. కానీ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అదే చేసినాయి, ప్రభుత్వాలు ఈరోజు ఆ రోజు బీఆర్ఎస్ అదే చేసింది, ఈ రోజు కాంగ్రెస్ అదే చేస్తున్నారు. అయితే జయరామ్ గారు ఫైనల్ గా ఇది ఎంతవరకు వెళ్ళిందంటే సినిమా యూనిట్ పైన ప్రెషరైజ్ చేస్తున్నారు అంటే టైటిల్ మార్చండి లేదంటే ఆంధ్రాలో ఈ సినిమా ఆడనివ్వము అనేటువంటి స్థాయికి కూడా వెళ్ళాయి. బట్ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ మార్చే ప్రసక్తే లేదని కూడా అనౌన్స్ చేశారు. ఐరనీ ఏంటంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు.
అక్కడ సుకుమార్ కావచ్చు, బన్నీవాస్ కావచ్చు, వీళ్ళు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి సినిమా ఇది. సో వాళ్ళకి లేని ఏదో కత్తికి లేనిది కందకెందుకు అనే కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టుగా వాళ్ళకి లేదు, వాళ్ళ ఇష్టంగా ఇడుపు కాగితం అని వాళ్ళు పెట్టుకుంటే మధ్యలో వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? అది ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది టైటిల్ మారిస్తే రేపు సుకుమారు బ్లేమ్ అవుతాడు. ఇది మారుస్తాడని నేను అనుకోను. ఇంకొక విషయం ఏంటంటే టైటిల్ మార్చినంత మాత్రాన లోపల స్లాంగ్ మారదు కదా. మారదు. ఇక టైటిల్ మార్చి ఈ టైటిల్ సుకుమారు ఒకసారి టైటిల్ కనుక అనౌన్స్ చేసిందంటే దాని మీద డెఫినెట్ గా ఉంటాడు అన్న నాకు డౌటే లేదు. బన్నీవాస్ ఆల్మోస్ట్ ఆఫ్ అలానే, ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ హిట్ కావాలనుకుంటున్నారు తప్పితే ప్రాంతాల మధ్య విభేదాలకు కోరుకోవటం లేదు. ప్రాంతాల మధ్యలో విభేదాలు కొంతమంది ఆకతాయిలు దీన్ని రెచ్చగొడుతున్నారు. ఇది ఈ టైటిల్ ఉంటదా ఊడుతుందా అనే విషయాన్ని నాకు సంబంధం లేదు, కానీ ఈ టైటిల్ వలన ఎవరికైనా కడుపులో నొప్పి ఉంటే మీకు ఏంది ప్రాబ్లము? డిస్కషన్కి రండి. నన్ను విజయవాడకు రమ్మన్నా వస్తా, మీరు పెట్టండి రౌండ్ టేబుల్, నేను వచ్చి మాట్లాడతాను. లేదు మీరు హైదరాబాద్కి వస్తానంటే నేనే ఏర్పాటు చేస్తా. ఓకే, నేను రాజు న్యూస్ వేదికగా నేను గర్వంగా చెప్తున్నాను, మిమ్మల్ని గౌరవంగా నేను ఇన్వైట్ చేస్తాను. ఈ టైటిల్ మీద చర్చ పెడదాం. సినిమా వాళ్ళని పిలుద్దాం, మీడియా మిత్రులను పిలుద్దాం, మేధావులను పిలుద్దాం. ఒక్కరు కాదు 100 మందిని పెట్టి కూర్చుందాము. ఈ టైటిల్ వల్ల మీకు ఏదైనా కూడా భౌగోళికంగా విడిపోయాము, అన్నదమ్ముల్లా కలుసుందాము అనేటువంటిదే మనకు ముందు నుంచి కూడా మనం చెప్తూ ఉన్నది. సో దానికే కట్టుబడి ఉండాలి. ఒక సినిమాని సినిమాలాగా చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలి. కానీ అనవసరంగా మళ్ళీ తెలంగాణ వాదుల సెంటిమెంట్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఈ రకమైనటువంటి పోస్టులు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇకనైనా సరే వాళ్ళల్లో మార్పు రావాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, వెంకటేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్.